ఈరోజు మనం అల్-లెహన్ గురించి నేర్చుకుంటాము. ఇంకో ఉదాహరణం చూద్దాం. ఖాఫ్ పలకకుండా కాఫ్ పలికితే కుల్ హువల్లాహు అహద్ అనే వాక్యం చెప్పు అల్లాహ్ ఒక్కడే అనే అర్థం నుండి కాఫ్ పలికితే కుల్ హువల్లాహు అహద్ తిను అల్లాహ్ ఒక్కడే అనే అర్థానికి మారిపోతుంది. ఒకసారి ఆయిషా రదియల్లాహు అన్హా ఇంటికి తిరిగి ఆలస్యం చేసింది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెను ఆలస్యానికి కారణం అడిగితే, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ప్రియమైన సోదరిమనులారా, మీరు అందరూ సుఖంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈరోజు మనం అల్-లెహన్ గురించి నేర్చుకుంటాము. అల్-లెహన్ అనగా ఖురానును తప్పుగా పఠించడం. లెహన్ రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది లెహనల్ ఖఫీ మరియు రెండవది లెహనల్ జలీ. లెహనల్ ఖఫీ అనగా దాచిన తప్పులు, లెహనల్ జలీ అనగా స్పష్టమైన తప్పులు. ప్రియమైన సోదరిమనులారా, ఖురానును తజ్వీద్ లేకుండా చదివితే ఇలాంటి తప్పులు జరుగుతాయి. ఇవి పాపంగా మారుతాయి. తజ్వీదులో లోతైన జ్ఞానం పొందడం ఫర్ద్ కిఫాయా. కానీ మన లక్ష్యం ఖురానును చదివేటప్పుడు లెహనల్ జలీ తప్పు జరగకుండా చదవడమే. ఇది ప్రతి ముస్లింలపై ఫర్ద్. లెహనల్ జలీ గురించి మళ్ళీ చెప్పబడుతోంది. ఇది ఖురాన్ పఠనంలో జరిగే తప్పు. దానివల్ల అర్థం మారిపోతుంది. అలాంటి తప్పులు హరాం. ఉదాహరణకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కల్బున్ అనే పదాన్ని ఉపయోగిస్తాడు. దీని అర్థం హృదయం. ఒకరు ఖాఫ్ అక్షరం స్థానంలో కాఫ్ ఉపయోగించి చదివితే అర్థం కల్బ్ అవుతుంది. అంటే కుక్క. అల్లాహ్ నుంచి రక్షణ కోరాలి. ఇలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురానులో ఈ పదాన్ని ఉపయోగిస్తాడు. ఇన్నల్లాహ అలీముం బిజాతిస్ సుదూర్. దీని అర్థం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనసులలో ఉన్నది తెలుసుకుంటాడు. కానీ ఒకరు ఐన్ అక్షరాన్ని పలకకుండా హంజా పలికితే మరియు అలీం అని చదివితే అర్థం వేదనగా మారిపోతుంది. అప్పుడు వాక్యార్థం ఇలా మారుతుంది: అల్లాహ్ వేదనతో కూడిన హృదయాలను తెలుసుతాడు. కాబట్టి అర్థం పూర్తిగా మారిపోతుంది. ఇలానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురానులో ఖలక్నా అంటే మేము సృష్టించాము అని చెప్పారు. ఒకరు అలిఫ్ మద్ద పొడిగించకుండా ఖలక్నా అని చదివితే అర్థం అన్ని స్త్రీలు సృష్టించబడ్డారుగా మారిపోతుంది. అర్థం ఎంతగా మారిపోతుందో చూడండి. ఇదే విధంగా సూరతుల్ ఫాతిహా పఠనంలో అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ ఒకరు హ అక్షరాన్ని హగా మార్చితే అర్థం పూర్తిగా మారిపోతుంది. హమ్ద్ అనే పదం అర్థం పాడిపోయిన పాత బట్టలు. అప్పుడు అర్థం ఇలా మారిపోతుంది: అన్ని పాత బట్టలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఉంటాయి మరియు అల్లాహ్ దగ్గర రక్షణ కోరాలి. తప్పుగా చదివితే అర్థం పూర్తిగా మారిపోతుంది. ఇంకో ఉదాహరణం చూద్దాం. ఖాఫ్ పలకకుండా కాఫ్ పలికితే కుల్ హువల్లాహు అహద్ అనే వాక్యం చెప్పు అల్లాహ్ ఒక్కడే అనే అర్థం నుండి కాఫ్ పలికితే కుల్ హువల్లాహు అహద్ తిను అల్లాహ్ ఒక్కడే అనే అర్థానికి మారిపోతుంది. అల్లాహ్ దగ్గర రక్షణ కోరాలి. ప్రజలు తాము పుణ్యం సంపాదించారా లేక పాపమా చేశారా అన్నది కూడా గ్రహించలేరు. అందుకే ఖురానును తజ్వీద్ మరియు తర్తీల్తో చదవడం ఫర్ద్. ప్రియమైన సోదరిమనులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ ముజమ్మిల్లో ఇలా అంటున్నాడు: వరత్తిలిల్ ఖుర్ఆన తర్తీలా. ఖురానును చక్కగా కొలతగా చదవండి. నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పఠనాన్ని గురించి అడిగినప్పుడు సహాబీ ఖతాదా రదియల్లాహు అన్హు చెప్పారు: అవసరమైన చోట పదాలు సుదీర్ఘంగా పఠించేవారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం పఠించినప్పుడు అది ఎంత శ్రద్ధగా ఉండేది అంటే అది హృదయాలను తాకేది. తజ్వీద్ మరియు తర్తీల్ ఖురాన్ పఠనంలో అత్యంత ముఖ్యమైనవి.
తజ్వీద్ లేకుండా ఖురాన్ చదవడం పాపం. తజ్వీదుల్ ఖురాన్ అల్ కరీం నేర్చుకోవడం ఫర్ద్. ఒకవేళ ఎవరైనా శ్రమించి నేర్చుకునే ప్రయత్నం చేస్తే అయినా పరిపూర్ణత సాధించలేకపోతే అప్పుడు అతనికి పాపం లేదు. అల్లాహ్ సుబ్హానహువతాలా ఎంత కరుణామయుడంటే అతనిని క్షమించడమే కాకుండా అతని శ్రమకి రెట్టింపు పుణ్యం ఇస్తాడు. ఈ హదీసులో ఇలా వస్తుంది: వల్లజీ యఖ్రఉల్ ఖుర్ఆన వయతతఅతఉ ఫీహి వహువ అలైహి షాఖున్ లహు అజ్రాన్. ఖురాన్ చదివే వ్యక్తి తడబడుతూ చదువుతూ అది అతనికి కష్టంగా ఉంటే అతనికి 2 పుణ్యాలుంటాయి. తర్తీల్లో ఖురాన్ పఠించడంలోని ప్రాముఖ్యత ఈ ఆయత్లోనూ ఉంది. అల్లజీన ఆతైనాహుముల్ కితాబ యత్లూనహు హక్క తిలావతిహి ఉలైక యుమినూన బిహి వమన్ యక్ఫుర్ బిహి ఫఉలైక హుముల్ ఖాసిరూన్. మేము గ్రంథాన్ని ఇచ్చిన వారు దాన్ని సరిగ్గా చదువుతారు, వారే దాని మీద విశ్వాసం కలిగిన వారు. దాన్ని తిరస్కరించిన వారు నష్టపడినవారు. ఇది అర్థం చేస్తుంది, ఖురానును సరిగ్గా చదివేవారు దాని మీద నిజమైన విశ్వాసం కలిగిన వారు. తజ్వీదుల్ ఖురాన్ అనగా దాని పఠనాన్ని నైపుణ్యంతో అందంగా చేయడం. ఒకడు తజ్వీదును నేర్చుకొని ఖురానును అందంగా చదివే స్థాయికి రావాలి. ఒకసారి ఆయిషా రదియల్లాహు అన్హా ఇంటికి తిరిగి ఆలస్యం చేసింది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెను ఆలస్యానికి కారణం అడిగితే ఆమె వెనుదిరుగుతుండగా సాలిం రదియల్లాహు అన్హు ఖురాన్ చదువుతున్నారనే ఇంటి దగ్గర ఆగిపోయాను. ఆయన పఠనము నన్ను ఆకర్షించింది అని చెప్పింది. అందుకే ఖురానును ఈ విధంగా చదవడం నేర్చుకోవాలి, మనసును ఆకర్షించేలా, హృదయాన్ని సంతోషపెట్టేలా. దావుద్ అలైహిస్సలాం గురించి మనం తెలుసుకునే విషయమేమిటంటే ఆయన జబూర్ చదివేటప్పుడు జంతువులు, పక్షువులు, పర్వతాలు కూడా వినిపించగానే వంగిపోవడం. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో అబూ మూసా అల్ అషారీ అనే సహాబీ ఉండేవారు. ఆయన ఖురానును ఎంతో అందంగా చదివేవారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అబూ మూసా అల్ అషారీకి దావుద్ అలైహిస్సలాం యొక్క మజామీర్ ఇవ్వబడ్డాయి. అంటే దావుద్ అలైహిస్సలాం ఎలా పఠించేవారో ఆయన పఠనము వినేవారి హృదయాన్ని నమ్రత చేసేది. ఇదే సహబాల పఠన శైలి. అందుకే మనం కూడా ఇదే విధంగా నేర్చుకోవాలి మరియు బాగా శ్రమించాలి. తజ్వీద్ యొక్క శబ్దార్థం ఏమిటంటే ప్రతి అక్షరానికి దాని హక్కును ఇవ్వడం, దాని నియమాలను నెరవేర్చడం. ఉదాహరణ, సరైన మఖ్రజ్తో పలకడం, పొడిగించాల్సిన చోట పొడిగించడం. ఇది ఓ ఫర్ద్. దీనిని పాటించకుండా ఖురాన్ చదివితే పుణ్య మార్గం పాప మార్గం అవుతుంది. కాబట్టి ప్రియమైన సోదరిమణులారా, ఖురానును సరైన విధంగా పఠించేందుకు శ్రమ పెట్టాలని మనం గట్టిగా ప్రయత్నిద్దాం. దీనితో పాటు ఖురానుకు ఇతర హక్కులు కూడా ఉన్నాయి. ఖాలిస్ నియత్, ఖాలిస్ అమల్ మరియు పఠనంలో అభివృద్ధి చెందడం. ప్రియమైన సోదరిమణులారా, ఇది మీకు సులభంగా అర్థమైనందుకు ఆశిస్తున్నాను. అల్లాహ్ మీ అందరిపై తన అనుగ్రహాన్ని కురిపించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.